డేస్లో మేము కవర్ చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్ మేము వెళ్తుంది శాండ్ బ్రిడ్జ్ బీచ్ అని. సార్ అది శాండ్ బ్రిడ్జ్ బీచ్. సో ఇట్స్ లైక్ హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ వర్జీనియా బీచ్. బట్ ఏంటంటే డైరెక్ట్ వర్జీనియా బీచ్ ఎందుకు, ఫస్ట్ ఇంకో బీచ్ కవర్ చేసుకొని దెన్ విల్ గో టు వర్జీనియా బీచ్ అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు శాండ్ బ్రిడ్జ్ బీచ్ అండ్ దెన్ మాకు యాక్చువల్లీ ఈవినింగ్ 5కి జెట్స్కి రిజర్వేషన్ ఉంది. రైట్ నౌ ప్లాన్ ఏంటంటే 1 hour రిజర్వ్ చేసుకున్నాము. సో బేసిక్గా మనకు జెట్స్కి హ్యాండ్ ఓవర్ చేసి 1 hour ఏమైనా చేసుకోండిరా అని అంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం డ్రైవింగ్ ఇట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Day 2 ప్లాన్ మళ్ళీ చెప్తాను. ఇక్కడ సెటప్ చూడండి గైస్, సాగుతుంది మీకు అలాగా. జస్ట్ ఇప్పుడే వచ్చినాము అండ్ బేసిక్గా సో దేర్ సమ్ కాన్సర్ట్ గోయింగ్ ఆన్. సో సగం బీచ్ యాక్సెస్ క్లోజ్ చేశారు. డైరెక్ట్ వర్జీనియా బీచ్కి వచ్చినాము. ఇగోండి ఇక్కడే మేము జెట్స్కి రెంటల్ తీసుకున్నాము. ఇప్పుడు చేయబోతున్నాము. అందరు లైఫ్ జాకెట్స్ పెట్టుకున్నారు. ఇగో ఇక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఫామ్ ఫిల్ చేయించుకున్నారు మాతోటి. మాకేమైనా మేమే రెస్పాన్సిబుల్, మేము పోయినా కానీ. Do you love those glasses? They are very tight. I'm just letting you know, they might be on a mermaid tonight if you fall off your jet ski. No, that's fine. All right, same thing with you, ma'am. Just go ahead and put those bands on your left wrist, make sure they're nice and tight. Yep, y'all can get on 14. పర్ఫెక్ట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా Right up here, guys. 1, 2, 3. Go ahead. మెల్లిగెళ్ళు. ఓకే, అటు వెళ్ళొచ్చు. కాదు, కొంచెం స్లో అయితే కంట్రోల్ చేసుడు కష్టం అవుతుంది కదా. ఫాస్ట్గా వెళ్తుంటే కంట్రోల్ ఉంటుంది. కొంచెం అటు వెళ్దాం నుంచి, కొంచెం అటు. వెళ్దాం. ఏం కాలే. పోదాం ఫాస్ట్గా. రేస్ రేసా? 1 2 3 గో. అమ్మ కొంచెం రిలాక్స్ అయ్యామే. అబ్బా సాయిరామ్. ఒకసారి నడప రాదే ఎందుకు కూర్చుగా. నాకు ఫన్ అనిపించట్లేదు. A few moments later. షార్క్ కన్నీ. కన్నీ ఫాస్ట్ వెళ్ళు కన్నీ, ప్లీజ్ వెళ్ళు కన్నీ. క్లోజ్ కళ్ళు. కన్నీ నేను దాని బ్యాక్ చూసిన. ఏం బ్యాగ్? ఇక్కడే. Oh my God. It was at this moment he knew. He fucked up. I told you, Dolphin. Look at that, I can see it. Dolphins. Nichu, dolphins. Dolphins. ఏవే? అరే ఇక్కడ వెళ్ళినాయి కన్నీ. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. డాల్ఫిన్స్, ఫుల్ డాల్ఫిన్స్. కన్నీ ప్లీజ్ కన్నీ.
బయట వెళ్ళకన్ని నీ దండం పెడతా కన్ని ప్లీజ్ కన్ని నాకు ఏడుపు వస్తుందిరా. కన్ని నాకు భయం అవుతుంది కన్ని కొంచెం దూరం వెళ్ళు, కన్ని. సరే. ఓ మై గాడ్, ఎన్ని డాల్ఫిన్స్! బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏంటే గుద్దేశం గుద్దేసింది. డే 2 ఆఫ్ వర్జీనియా బీచ్ టూర్. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ ల్యాండింగ్ స్టేట్ పార్క్ అని ఉంటుంది ఇక్కడ, అక్కడికి వచ్చాము. బేసికలీ ఇక్కడ యాక్టివిటీ ఏంటంటే కయాకింగ్ అండ్ డాల్ఫిన్ వాచింగ్. సో 2 hours వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఇలా ఈ సముద్రంలోకి కయాకింగ్కి తీసుకెళ్తారు. అండ్ అక్కడ మధ్యలో అక్కడ డాల్ఫిన్ వాచింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో ఇవే మనం చేయబోయే కయాక్స్. 2 people కయాక్స్ ఇవి అండ్ 1 people కయాక్స్ కూడా ఉన్నాయి. సో నిచ్చు ప్రాబ్లీ 1 people దాంట్లో వెళ్తుంది, నేను మనీషా 2 people దాంట్లో వెళ్తాం. అండ్ వీళ్ళిద్దరు చేతులు కట్టుకొని నిల్చున్నారు ఇక్కడ, ఏంటో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? ఏం లే, నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాం. ఓహో, ఎందుకో మిస్ అవుతున్నావా నన్ను? పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. సో ఇప్పుడు కయాకింగ్ వెళ్తున్నాము. We are late already. Sorry guys, we kept you waiting. No, it's okay. Alright, and did you have any phones, keys or wallets that you wanted to put in our dry bag? Sunny, I'll show later. పెట్టేయాలి. యా Perfect. Sweet. ముందు కూర్చొని ఇవ్వడం బెటర్, వెనకాల కూర్చొని సెల్ఫీ తీసుకుండడం కన్నా. Perfect. ఓకే, You guys can go ahead and hop in. ఏమైంది లోపలికా? ఏం కాదు. ఫ్లాష్ బ్యాక్. ఏం కాదు, నేను చూసుకుంటా. డైరెక్ట్ ఓషన్లోకి వచ్చేసింది. ఎటు పోవాలి? ఇంతకేమైనా చెప్పిందా ఎటు పోవాలి ఏందనేది? అదే కదా, ఏదో వేసుకుంటే తీసుకెళ్ళిపోతుంది. ముట్టుకోవడానికి ఛాన్స్ వస్తుందో. మన ప్రయత్నం మనం చేద్దాం. ఏం కాదే, గుద్దితే నువ్వు కదా అని భయపడుతుంది. ఇదేమే ఏం కాదు బొగ్గు, వదిలేసే నువ్వు, నేను చూసుకుంటా. ఏం కాదు బొగ్గు, నువ్వు దాన్ని నీ ఎందుకు వస్తానమే మరి. ఓ నీ అల్లారం అంట బుబ్బు నీదే. నేనే అది నేనే. జరగనిచ్చు జరుగు. గుద్దేరా, గుద్దే బుబ్బు, గుద్దుదాన్ని. ఓకే, you're fine. That's fine. Don't want to push you into the nest, that's for sure. Yeah. No, you're fine. నీకేమైనా అనిపించినాయా? ఏంటి? అరే డాల్ఫిన్ లెఫ్ట్ ఇక్కడ ఉంది. కనిపించిందా? అరే టార్టాయిసా?
వాట్ ద ఎందుకు మన దాని దగ్గర పోదా పోకండి మనం ఎటు తిరిగిన డాల్ఫిన్స్ ఎట్లా కనిపిస్తాయి కానీ డాల్ఫిన్స్ ఓన్లీ అటే ఉంటాయి అనుకుంటాము. ఏం కనిపిస్తుంది ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. యాక్టింగ్ ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. వెళ్ళిపోయినా ఏమో అనుకుంటుందంట ఓషన్. ఓ యా మనం వెళ్దాం. అరే డాల్ఫిన్ అటుంటే గిడ్డు తిరిగి ఏం చేస్తావే నువ్వు? అటు చూడు, అటు చూడు బే. ఎక్కడనే? ఓ రైట్ హియర్, రైట్ హియర్. I'm taking you there. ఒక డాల్ఫిన్ లెఫ్ట్లో ఉంది. ఇగో అక్కడ కనిపిస్తుందా? నిచ్చు ఆడుంది 12 o'clock. అరే అక్కడ చాలా ఉన్నాయి. Oh, they're right here. ఏమైంది? వాటరా? యూ క్రేజ్. ఓ జంప్. అంతే అంతే. ఇప్పుడు లెఫ్ట్ రైట్. ఓరేని అమ్మా, వేవ్స్ వెనకాల గుంజుతున్నట్టు అనిపిస్తున్నాయి. నీచు ఇగో అన్నీ అటే పోతున్నట్టు అనిపిస్తున్నాయి. అంటే వేవ్స్ వచ్చే ఆపోజిట్ డైరెక్షన్లో కొడుతున్నాం కదా, మేబీ అందుకు అనుకుంటా. హే ఫోక్స్, జస్ట్ ర్యాపప్ చేసుకున్నాము. బేసిక్గా లాస్ట్కి వర్జీనియా బీచ్లో చిక్స్ ఆన్ ద బీచ్ అనే ఒక రెస్టారెంట్లో లంచ్ చేసినాం విత్ బీచ్ వ్యూ. మంచి యాంబియన్స్ బాగుండే అండ్ ఫుడ్ కూడా మంచిగా ఉండే. వీఆర్ స్టార్టింగ్ బ్యాక్ టు హోమ్ అండ్ సేయింగ్ గుడ్ బై టు వర్జీనియా బీచ్ and hi to Fairfax, Virginia. See you there.